ఎవరెవరైతే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉన్నారో ఇక వాళ్ళ భరతం పట్టాలి. ఎంత పడితే అంత, ఇక ఓ కుంట అయితే కుంట, సెంట్ అయితే సెంటు, ఎకరాలలో ఏడ పడితే ఆడ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కొందరు పని అయిపోయింది. ప్రధానంగా ఇగో తహసీల్దార్లకు చెప్తా ఉన్నాం, తహసీల్దార్లు పట్టించుకోవాలి. ఏడైతే ప్రభుత్వ భూమి కబ్జా అవుతా ఉన్నది, ఏ సర్వే నెంబర్లు అవుతా ఉన్నది, ఏ గెట్టు నెంబర్లు అవుతా ఉన్నది, ఏ గ్రామంలో అవుతా ఉన్నది, ఇవన్నీ పట్టించుకోవాలండి. దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం కాశీనగరంలో దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్మశాన వాటిక ప్రభుత్వ స్థలంలో మొత్తం చుట్టుపక్కల కబ్జా చేసి పడేసిర్రు. ఆడ ఉన్నటువంటి ఎర్రజెండ పార్టీలు కూడా దాని మీద కొంత ఉద్యమం చేసినాయి. అయినా కానీ అధికారుల దగ్గర స్పందన లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందండి. తవ్వితే మొత్తం బొక్కలు బయటపడుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్న గ్రామం 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న ప్రభుత్వ స్థలంలో శ్మశానాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా చుట్టుపక్కల కబ్జా చేసి పడేస్తా ఉన్నారు. దయచేసి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు కానీ, లేకపోతే మీ ఆర్ఐలకు కానీ, లేకపోతే సర్వేర్లకు కానీ స్ట్రిక్ట్ గా వారిని ఇవ్వండి. ప్రభుత్వ భూమి కబ్జా అవుతా ఉన్నది, ఇగో అక్రమార్కుల దగ్గర నుంచి ఇది తొలగించాలి. చాలా దారుణమైన ఇంత చిన్న శ్మశాన వాటికి కూడా వదలకుండా చుట్టుపక్కలంతా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇగో తహసీల్దారులను కోరుతా ఉన్నాం, ప్రభుత్వ భూముల్ని కాపాడండి. అక్కడికొస్తే పేద ప్రజలకో లేకపోతే దళితులకో అక్కడికొచ్చే విధంగా తయారు చేయండి. కానీ ఇట్లా దోచుకునేటోళ్ళకి మాత్రానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.